ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ. ఏడాది కాంగ్రెస్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ ఆత్మహత్య బాట పట్టాల్సినటువంటి పరిస్థితి, ఆ పరిస్థితులు ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. రైతుల ఆత్మహత్యలు కావచ్చు, తర్వాత ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణంతో, తర్వాత చేనేత కార్మికులు వాళ్ళ చేతి నిండా పని లేక, అలాగే గురుకుల విద్యార్థులు. సో ఇట్లా రకరకాల కారణాలతో ఆత్మహత్యల బాట పట్టాల్సినటువంటి పరిస్థితి అంటూ ఆత్మహత్యల తెలంగాణగా మళ్ళీ కనిపిస్తుందనే వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. రైట్, నరసింహారెడ్డి గారు, ఎందుకు ఆత్మహత్యల తెలంగాణగా మారిపోతున్న పరిస్థితి, ఆయా వర్గాలకి భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతున్నట్టుగా కనపడుతోంది? ఒకటండి, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్లో జరిగింది ఏంటంటే, ఏ వర్గాన్ని కూడా అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీరు ఆ వర్గాలకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చే క్రమంలో మీరు లేరు. ఎంతసేపు ఉన్నా కానీ డబ్బులు దండుకోవటం, మీ మంత్రులంతా కూడా లంచాలు, అవినీతిమయమైపోయిన సర్కార్ అసలు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలే. సంవత్సరం పాటు మీరు ఏ వర్గాన్ని పట్టించుకున్నారో ఒక్కటి చెప్పండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీ అమలులో అన్ని వర్గాలు ఉన్నాయి కదా. మీరు చేస్తామన్నారు, రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ గురించి కూడా మహబూబ్నగర్ జిల్లా వాసి రైతు ఒకతను ఆ పాస్బుక్ మీదనే రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ చూస్తే, ఈ లెక్కలు చూస్తే రాజేష్ గారు, 2014 కంటే ముందు తెలంగాణలో ఏ విధమైన పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయో, అన్ని వర్గాలు ఏ విధంగా వ్యవసాయం చేయలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం, ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలా ఇప్పుడు దీనికి సంబంధించి మీరు చూస్తే 621 మంది రైతులు ఇవాళ చనిపోతే, దాంట్లో 355 మంది 375 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 375 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వివిధ కారణాల వల్ల, మీ యొక్క ప్రభుత్వ దరిద్రపు కొట్టు విధానాల వల్ల, మీరు పట్టించుకోకపోవడం ద్వారా, మీ వాగ్దానాలు నమ్మి మీకు ఓటేసిన పాపానికి ఇవాళ తమ ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఇవాళ వచ్చింది. ఎందుకు చనిపోతాడండి రైతు? సువర్ణ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఆత్మహత్యలు లేవని చెప్పి పార్లమెంట్లోనే ఇష్టం లేకున్నా మోడీ ప్రభుత్వం ప్రకటించవలసి వచ్చింది. తగ్గినాయి, జీరో అయినాయి అని చెప్పినారు. అదేవిధంగా ఇవాళ విద్యార్థులకు కనీసం మంచి పురుగులు లేని అన్నం పెట్టమంటే చస్తున్నారు. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? అసలు మీరు ఏం బిక్తున్నారు అంటే ఎవరికి ఏం చేస్తున్నారు? విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో కూడా పురుగులు వచ్చి విషం పాయిజన్ అయిపోయి, ఫుడ్ పాయిజన్ అయిపోయి 11 మంది 18 మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయినారు. మిగతా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే గురుకులాలను మూయదలుచుకున్నావా నువ్వు? డైరెక్ట్ చెప్పు, గురుకులాలను నిన్ను నడపదలుచుకోలేదు, మూసేస్తా, పిల్లలు చనిపోతారు, పిల్లలు చనిపోయాక విద్యార్థులందరూ తల్లిదండ్రులు వెనక తెచ్చుకుంటారుగా, గురుకులాన్ని మూసేదలుచుకున్నావా? ఎంత అద్భుతమైన ఆశయంతో, ఎంత అత్యున్నతమైన ఆశయంతో కేసీఆర్ ఆ గురుకులాలను పెట్టినారు. పివి నరసింహరావు గారిని ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ గారు అవి స్థాపించి ఇవ్వాలా. మెరికెల్ లాంటి బీద విద్యార్థులను పైకి తెచ్చి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంతగా, అంత ఎవరెస్ట్ శిఖరం అంత పైకి తీసుకుపోయినాడు ఆయన. నువ్వు చేస్తుంది ఏంది? అసలు భోజనం పెట్టారండి రాజేష్ గారు. అసలు ఇది అసలు ఎంత దుర్బలమైన పరిస్థితి అంటే, ఫుడ్ పాయిజన్తో చస్తుర్రు అంటే విద్యార్థులు. మన షేర్లో చనిపోయింది, నిన్న కాక మొన్న చనిపోయింది ఆ అమ్మాయి వాంకిడి. దాంట్లో ఏం చర్యలు తీసుకున్నాండి? మంత్రి దేనికి ఉండదు? సోషల్ వెల్ఫేర్ మంత్రి ఎవరు? నువ్వే. నీ దగ్గరే ఉంది, మాట్లాడవు. హోంశాఖ నీ దగ్గరే ఉంది, మాట్లాడవు. లగచర్ల భూములు గుంజుకుందామా? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకుందామా? వానికి 100 కోట్లు ఇద్దామా? వీనికి 100 కోట్లు ఇద్దామా? అధిష్టానానికి 500 కోట్లు ఎట్లా పంపాలి? మహారాష్ట్ర ఎన్నికలకు 2000 కోట్లు ఎట్లా పంపాలి? ఇది తప్పితే వేరే యావ మీకేమన్నా ఉందా? ఆటో కార్మికులు మీరు ఏం చెప్పినారు? ఆటో కార్మికులకు 12,000 ఇస్తానని చెప్పినారు. మీ వాగ్దానం, మీ మేనిఫెస్టోలో ఉంది రేవంత్ రెడ్డి 12,000 ఇస్తానన్నది. ఎందుకు అమలు చేయట్లేదు చెప్పండి? ఫ్రీ బస్సు ఓకే, దానికి మేము కూడా మద్దతు ఇస్తున్నాం. మహిళా సోదరులు, మహిళా మనవులు తిరగవలసిందే. కానీ ఆల్టర్నేటివ్ ఉపాధి చూపించే కదా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా. మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండా ఇలా వాళ్ళ ప్రాణాలు బలిగా ఉంటుంది. వాళ్ళు ఉపాధి కోల్పోయినారు. సో అదంటే మృత్యుఘోష ఒకటైతే గుండెకోత, అది మృత్యుఘోష ఒకటైతే ఇది గుండెకోత. ఇది హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, రకరకాల కారణాలతోటి ప్రభుత్వం చేస్తున్న చర్యలతోటి. దీంట్లో నేను అనేది రాజేష్ గారు, ఇప్పుడు 2-3 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? దీని మీద ఏమైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినవా? నీ దగ్గర ప్రభుత్వ నివేదిక ఏమన్నా ఉందా? కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునంటే మాకు లిస్టు పంపండి అన్నారు. 48 గంటల్లో నీకు లిస్టు, 24 గంటల్లో పంపినాం లిస్టు. చనిపోయిన వాళ్ళ రైతుల గురించి ఇంతవరకు మీ ప్రభుత్వం తీసుకునే చర్యలేంది? అసలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? వ్యవసాయంలో ఏం సమస్యలు ఉన్నాయి? నువ్వు రైతు బంధు ఇస్తానో రైతు బంధు ఎగ్గొట్టినావు.
గిట్టుబాటు ధరను అది పోయింది, మిల్లర్ల మయం చేసినారు. ఇక నెక్స్ట్ ఆటోలకు సంబంధించి ఆటో వాహనాలు, చేనేత కార్మికులు ఎంత ఘోరం అంటే చేనేత మిత్ర అని చెప్పి రకరకాల పథకాలతోని సిరిసిల్లాలో ఉన్న కానీ మిగతా సంస్థ నారాయణపూర్ ఉన్న మొత్తం రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసింది, వాళ్ళని నిలబెట్టుకుంది. చేతి వృత్తులను నమ్ముకున్న ప్రతి వాళ్ళని, వృత్తిని నమ్ముకున్న ప్రతి బీద వర్గాన్ని, మధ్యతరగతి వర్గాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంది. ఇవాళ మీరు ఎందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు చెప్పండి? వాళ్ళు ఎందుకు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? బిల్లులు రాక. ఇంకొక వైపు ఈ బిల్లులు ఏందండి, ఎందుకు ఇయ్యరండి బిల్లులు? మీరు బిల్లులు ఎందుకు ఇయ్యరు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బిల్లులు 7,000 కోట్లైనా ఆయనే పాస్ అవుతాయి, మెగా కృష్ణారెడ్డి పాస్ అవుతాయి. అంటే మీరు బడా కాంట్రాక్టులకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు వేయడానికి మీ దగ్గర మీ ఖజానాలు డబ్బులు ఉంటాయి, సెలెక్టెడ్గా పెట్టుకొని ఉండి పెట్టుకొని ఎవడైతే 6% ఎవడైతే 10% ఇస్తుండో వాళ్ళే ఇస్తారు. కానీ మాజీ సర్పంచుల బిల్లులు 2 కోట్లు, కోటి రూపాయలు, 50 లక్షలు, చిన్న బిల్లులు మాత్రం ఇవ్వడానికి మీ మనసు ఒప్పదు. జంగయ్య గారు, ఒక పక్క మృత్యుఘోష, మరో పక్క గుండె కోత. సో ఎందుకంటే ఈ ఒక ఆత్మహత్యల బాట పడుతున్నా కూడా ఆయా వర్గాలు వాళ్ళల్లో ప్రభుత్వంగా మేము ఉన్నాం, మీరు ఆత్మహత్యల బాట పట్టవద్దు అన్నటువంటి ఒక ఎష్యూరెన్స్ ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది ఒకటి. తర్వాత ఇట్లా ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళకు కూడా ఒక నమ్మకాన్ని, స్థైర్యాన్ని కల్పించలేకపోవడంలో ప్రభుత్వం ఉద్దేశము, ఆంతర్యం ఏంటి? ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం ఎక్కిన తర్వాత మాకైతే కుర్చీ దక్కింది, అధికారం వచ్చింది, మాకు ఉద్యోగం వచ్చింది, ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు కనుక ఇంకా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారం ఎక్కేంత వరకు, ఓడ దాటేంత వరకు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్య అన్న చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పాలన కానీ కనిపిస్తున్నది. ఎందుకంటే ఎలక్షన్లలో మాత్రం మేనిఫెస్టోలో ప్రజలను నమ్మించి గొంతు కోసినట్టు, ప్రజల ఓట్ల కోసం మాత్రమే మేనిఫెస్టో 420 హామీలు ఇచ్చేసి అరాకొరగా అందులో ఒకటో రెండో అరాకొరగా ప్రారంభించేసి ప్రారంభ శూరత్వం చూపించారు. కానీ వాటిని కూడా ఫుల్ ప్లేడ్జ్డ్గా చేయకుండా ఫ్రీ బస్ అని చెప్పేసి ఏదైతే చేసారో దాదాపు ఉన్న 6 గ్యారంటీలు అది ఒకటి మాత్రం అరాకొరగా సాగుతుంది, కానీ మిగతాది కూడా ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా రైతులు అని చెప్పేసి మీరు ఏదైతే అంటున్నారో, గతంలో మనం తీసుకున్నట్లయితే సమైక్య పాలన ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఫోటోలు కానీ మీడియా సమావేశాలు చూసాము. కానీ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 11 విడతలలో దాదాపు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద కేసీఆర్ గారు రైతులకు అందజేసి, రైతుల యొక్క సుభిక్షంగా ఉంటేనే రైతు ఏదైతే సుభిక్షంగా ఉంటాడో, ఎద్దేడ్చిన వ్యవసాయము బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడదు అన్నట్టు కేసీఆర్ గారు రైతుల మీద ప్రేమతోని, ఎందుకంటే తాను స్వతహాగా ఒక రైతు కనుక, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుక, కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా రైతులు బాగుండాలనే ఒక ఆలోచనతోని 11 విడతల్లో దాదాపు 72,500 కోట్ల రూపాయలు వారికి రైతు బంధు రూపంలో అందజేస్తే, ఈరోజు సంవత్సరం అయినప్పటికీ 2 విడతలు అయినప్పటికీ కూడా ఇంతవరకు రైతు బంధు చేసినటువంటి పాపము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అన్యాయం అనేది ఒక ఆలోచన విధానం లేకుండా రైతులను పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఆత్మహత్యలు మనం చూస్తున్నాము. అదేవిధంగా పెద్దలు చెప్పినట్లు ఏదైతే భూములు కనీసం వాళ్ళ భూములు వాళ్ళకు వదిలేస్తే వాళ్ళ పంట వాళ్ళు ఏదో పండించుకుంటారు అనుకుంటే, ఆ ఉన్న భూములను కూడా పారిశ్రామిక రంగం అని చెప్పేసి లగచర్ల కానీ, లేకపోతే మీరు తీసుకున్నటువంటి ఫార్మాసిటీ అని చెప్పి ఇట్లాంటివి భూములు గుంజుకొని అంటే నోటికాడు ఉన్నటువంటి అన్నాన్ని కూడా గుంజుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉందని మనము ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా రైతులతో పాటు నిరుద్యోగులకు కూడా విషయం తీసుకున్నట్లయితే, మేము ఈ కంపెనీలు పెట్టడం వల్ల మీకు ఉద్యోగాలు వస్తాయి, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు. సో మెయిన్గా ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి వర్గం ఇంకా గురుకుల విద్యార్థులు కూడా దాదాపు 48 మంది ఏమో ఆత్మహత్యల బాట పట్టారు. తర్వాత చేనేత కార్మికులు ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు గురుకులాలు ఏదైతే ఉందో, కేసీఆర్ గారు ఒక ముందు చూపు దూరంతో నేటి యువత రేపటి దేశానికి భవిత అనే ఒక ఆలోచనతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చదువు దూరంగా ఉంటుంది, దీనివలన చదువు లేకపోతే, సంస్కారం లేకపోతే రేపు భవిష్యత్తులో పిల్లలు అంధకారం అవుతారనే ఒక ఆలోచనతో అందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో వీళ్ళు చదువులు పెట్టి డబ్బులు పెట్టి చదువుకునే పరిస్థితుల్లో లేరు కనుక కనీసం మనం ప్రభుత్వమే వీరికి సహాయ సహకారాలు అందించినట్టయితే బాగుంటుందని చెప్పి గతంలో ఉన్న గురుకులాలు ఎన్ని ఉండే, ఈరోజు 1000 గురుకులాలు 1100 గురుకుల పాఠశాలలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యను దగ్గరగా చేసి వారిని అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఒక మంచి అన్నం, సన్నబియ్యం అన్నం పెట్టేసి వారికి ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ సక్సెస్ చేసినటువంటి సందర్భం చూసుకుంటే, ఆ రోజు గురుకుల పాఠశాలలో చదివిన వాళ్ళు ఈరోజు ఎంతోమంది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, డాక్టర్స్గా, అడ్వకేట్స్గా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కానీ అలాంటి రంగాన్ని కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా కూడా మీరు ఎవరిని నియమించలేక మీ దగ్గర పెట్టుకొని అక్కడ కనీసం దేనికి న్యాయం చేయలేకుండా
ప్రతి అన్ని శాఖలు మీ దగ్గరనే ఉంచుకుంటున్నారు, కానీ ఏ శాఖ మీద దృష్టి సారించలేక ఎక్కడ సక్సెస్ చేయలేకపోవడం వల్లనే ఈ రోజు గురుకుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చెప్పొచ్చు. ఒకవైపు మృత్యుఘోష, మరోపక్క గుండె కోత సాగుతుంది రాష్ట్రంలో. అన్ని వర్గాలకు ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అన్నటువంటి విమర్శలు చాలా బాహాటంగానే బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రుణమాఫీ కథ ముగిసింది. రుణమాఫీ టోటల్గా 2 లక్షల లోపు ఏవైతే మేము మాట చెప్పామో ఆ మాట ప్రకారంగా కంప్లీట్గా రుణమాఫీ చేసేసామని ముఖ్యమంత్రి చెప్పారు. దాంతోపాటుగా రైతు భరోసా సంక్రాంతి నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి నిన్న ప్రకటన చేశారు. నరసింహారెడ్డి గారు, సంక్రాంతి తర్వాత రైతు భరోసా అని ముఖ్యమంత్రి ప్రకటన ఒకటి, దాంతోపాటుగా టోటల్గా రుణమాఫీ కంప్లీట్ చేసేసాం. బ్యాంకర్లు వేరే రుణాలను కూడా చూపించడం వల్ల 11,000 కోట్లు ఎక్స్ట్రా మాకు అప్పుడు అనిపించింది, కానీ అది కాదు, మేము ఏమైతే చెప్పామో ఆ రుణమాఫీ కంప్లీట్ చేసేసామని ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట నిన్న. అసలు ఈ ముఖ్యమంత్రి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. తెలుగులో ఈయన తిట్టడానికి కానీ అసలు విమర్శించడానికి కూడా కొన్ని పదాలు వెతుక్కోవాల్సి వస్తుంది. మనం ఇంత దగా, మోసం, పచ్చి అబద్ధాల కోరు అసలు ఎట్లా ముఖ్యమంత్రి తెలంగాణ దురదృష్టం కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పిన మాటల ప్రకారమే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని ఆయనే కాదంటుండు. మీరు ఇంతకుముందు 2 లక్షల రుణమాఫీ అనేది మేనిఫెస్టోలో పెట్టి ఏం చేసినారు? ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ అని దాంట్లో రాసినారు మేనిఫెస్టోలో. తర్వాత దాన్ని డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల వరకు ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో వాళ్ళందరినీ రుణగ్రస్తులను చేసి తీసేస్తాము, రుణ విముక్తులను చేస్తామన్నారు. డిసెంబర్ 9 నుంచి పెట్టి వాయిదాలు పెట్టి లాస్ట్కి వచ్చే వరకు ఆగస్టు 15 పెట్టినారు. ఏకదఫా రుణమాఫీ అని చెప్పినారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి ఒక లెక్క ఇచ్చినారు. అది కూడా దొంగ లెక్కే. ఆ దొంగ లెక్కల ప్రకారమే పోదాం. దొంగ లెక్కల ప్రకారం కూడా 42 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో రైతులు 2 లక్షల రుణమాఫీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మీరు రుణమాఫీ చేయడానికి కావాల్సిన డబ్బు 31,000 కోట్లని మీరు ప్రకటించింది. మీరు అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లే, 42 లక్షల సంఖ్య మీరు చెప్పిందే. అది తప్ప యాక్చువల్గా 42 లక్షల మంది రైతులకు 30,000 కోట్లలో మీరు చేసింది ఎంత? ఇప్పుడు మీరు చెప్పిన లెక్కే కదా. బ్యాంకర్లు తప్పు చెప్తారండి. బ్యాంకర్లు ఏం తప్పు చెప్తాడు? ఈయన తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు తప్పుడు ముఖ్యమంత్రి, నువ్వు అబద్ధాల కోరు ముఖ్యమంత్రివి, నువ్వు తప్పుడు లెక్కలు చెప్తున్నావు. 31,000 కోట్లలో మీరు ఇంతవరకు చేసింది ఎంత? 20,000 కోట్లు. 20,000 కోట్లు నిన్నటి తను కలిపితే 20,000 కోట్లు చేసినారు. రైతుల సంఖ్య ఎంత? 25 లక్షలు. ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇంకా 10,000 కోట్లు ఇంకా నువ్వు ఇవ్వాలి. ప్లస్ రైతుల సంఖ్య దాదాపు ఇంకా నీకు 42 అంటే దాదాపు ఇంకా 20 లక్షల మందికి ఇవ్వాలి. 20 లక్షల మంది రైతుల సంఖ్య తగ్గించేసినావు. 31,000 కోట్లను తీసుకొచ్చి లాస్ట్కు 20,000 కోట్ల 616 కోట్లకు రుణమాఫీ చేసినారు. రిలీజ్ చేసిన 26 crores చేసినారు. 31,000 కోట్లు. కన్ఫ్యూజ్ కాకండి. 31,000 కోట్లు వాళ్ళు చెప్పినారు. రిలీజ్ చేసింది ఎంత అంటే ఇది కూడా రిలీజ్ చేసిననే అంటున్నావు. రిలీజ్ చేయాలి అది కూడా. ఇప్పుడు ఇంకో గమ్మత్ ఏంటంటే 17,869 కోట్లలో భాగమే 2,000 కోట్లు సపరేట్ కాదు. 3వ విడత ఇచ్చినప్పుడు 1,50,000 నుంచి 2 లక్షలు చేసినప్పుడు బ్యాంకులకు ఇచ్చేసిండ్రు. బ్యాంకులు రైతులకు ఇవ్వలేదు. ఆ రైతులను పిలిపించి ఇవ్వాలా ఆ 2,747 కోట్లు కూడా. అది కూడా మోసం, అది కూడా దగ. ఒకవేళ ఈ దగ అంతా మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఇంకా 10,384 కోట్లు ఎందుకు ఇవ్వట్లేరు అంటే నిన్న చెప్పిన ఒక కాకమ్మ కథ ఏంటంటే వ్యవసాయదారుల లాంగ్ టర్మ్ రుణాలు, బంగారం మీద తీసుకున్న రుణాలు, బావులో తీసుకున్న రుణాలు, మిగతా వాటన్నిటిని కూడా బ్యాంకులు ఇళ్ళ కలిపి చెప్పినారు. కానీ వాస్తవంగా చేయవలసింది 21,000 కోట్లని నిన్న ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చినారు. అంటే రైతు రుణమాఫీ కథ ముగిసిపోయింది. రాష్ట్రంలో 42 లక్షల మందికి రైతు రుణమాఫీ అయిద్దని పెద్ద ఎత్తున మీరు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి మీకు ఓటేసి ఇలా రైతుల నెత్తిన నువ్వు చిప్పబెట్టినావు. ఎక్కడి నీ కోట్లు ఎక్కడి? అసలు రైతులు వేస్తేనే కదా నువ్వు ఇలా అధికారంలోకి వచ్చింది. 2 లక్షల రుణమాఫీ చేస్తారు. కేసీఆర్ మాఫీ చేసిన పోయి తెచ్చుకోండి ఉరకండి అంటివి. తెచ్చుకోండి పాపం రైతులు నీ మాట నమ్మి, నీ మోసపూరితమైన వాగ్దానాన్ని నమ్మి అలా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటి శిక్ష ఇవ్వాలంటే నీ మాట నమ్మినందుకు ఇవ్వాలా. వాళ్ళు చేతి నుంచి ఇవ్వాలా బ్యాంకులలో వచ్చి ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళందరూ ఇవాళ చేతి నుంచి మళ్ళీ డబ్బు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ రుణమాఫీ కథ ఎంత దగ అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు నిన్నగాక మొన్న మహారాష్ట్రలో ప్రచారం చేసినప్పుడు ఈయన 40 లక్షల మందికి రుణమాఫీ అయిపోయిందని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రకటనలు ఉన్నాయి పత్రికల్లో. 40 లక్షల మందికి చేసినాము, 30,000 కోట్లు చేసినాము, 25,000 కోట్లు చేసినాం. అందుకే అక్కడ నేను తన్నేలా కొట్టినారు కాంగ్రెస్లో. ఈ మహానుభావులు అంతా మంత్రులంతా తిరిగిన మహారాష్ట్రలో మన సరిహద్దు జిల్లాలలో మిగతా వాటి అన్నిటిలో జరిగిన దాంట్లో ఏంటంటే ఒక్కరికి కూడా డిపాజిట్ రాలే. వీళ్ళు ప్రచారం చేసి అడుగు పెట్టిన జిల్లా ఎక్కడ తిరిగిన నేర్చుకు ఒక్కరికి రాలేదు.
రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సో ఇంకో రైతుల నోట్లో మట్టి కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకో రైతు భరోసా సంక్రాంతి నుంచి రైతు భరోసా కంపల్సరీ చేస్తామని చెప్తున్నారు. మరి రైతు భరోసా గైడ్ లైన్స్ ఏ రకంగా, రుణమాఫీదే ఇంత గందరగోళం అయితే రైతు భరోసా మీద ఇంకెంత గందరగోళం ఉంటుందన్నటువంటి చర్చ రైతుల్లో సాగుతోంది. రైతు భరోసా నాకు అర్థం కావట్లేదండి. ఇంతకుముందు కేసీఆర్ గారు 11 విడతలుగా 73,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. 70 లక్షల మంది రైతు ఖాతాలని తెలంగాణ అందరికి ఇచ్చినాడు. ఇప్పుడు రైతు భరోసా విధి విధానాలు ఏంటి నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దీని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు, జిల్లాలలో పోయి తూతు మంత్రంగా మీటింగులు పెడతారు, గ్రామ సభలోనే రైతు సభలోనే పెడతారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు మీరు? రైతు భరోసా ఇవ్వడానికి విధి విధానాలు దేనికి? ఒక్క నిమిషం, అసెంబ్లీలో పెట్టేది ఏంది నాకు అర్థం కాలేదు. అసెంబ్లీలో ఏం చర్చిస్తారు? మీ మేనిఫెస్టో, అది మీ మేనిఫెస్టోను అసెంబ్లీలో చర్చించి మేనిఫెస్టో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ప్రభుత్వం నిర్ణయించాలి కదా. మీ ప్రభుత్వం నిర్ణయించండి. ఇంతకు ముందు ఇయ్యలేదా? ఇప్పుడు కొత్త పెట్టిన స్కీమ్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కొత్తగా పెట్టింది కాదు కదా రైతు బంధు, రైతు భరోసా. కేసీఆర్ ఇచ్చిన దానికి ఎక్స్టెన్షన్గా నేను కౌలు రైతులకు ఇస్తా 15,000, వ్యవసాయ కూలీలకు ఇస్తాను. కౌలు రైతుల సంఖ్య 26.5 లక్షలని మీ ప్రభుత్వమే ప్రకటించింది. వ్యవసాయ కూలీలు భూమి లేని 18.5 లక్షలని మీరే ప్రకటించారు. కౌలు రైతులకే ఫస్ట్ 26 లక్షల మందికి అయితే ఎకరానికి వేయాలా, ఎకరం వేయాలా, ఎన్ని ఎకరాలు అనేది డిసైడ్ చేయాలండి. రైతు భరోసా గురించి మనం డీటెయిల్గా మళ్ళీ మాట్లాడదాం నెక్స్ట్ రౌండ్లో. జంగయ్య రుణమాఫీ టోటల్గా అయిపోయిందనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. 2 లక్షల రుణమాఫీ రైతులకు ఏవైతే మాట ఇచ్చామో అది కూడా 7 లక్షల కోట్ల అప్పు మా పైన ఉన్నా కూడా మేము ఇంకా ఇబ్బంది కాకుండా రైతులకైతే కంప్లీట్ చేసేసాం, అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నాం. 7 లక్షల అప్పున్నా కూడా 7 లక్షల కోట్ల అప్పున్నా కూడా అనేది నిన్న ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి మాట. ఏదైతే రైతు రుణమాఫీ గురించి అనుకుంటే మనము జనరల్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే దాదాపు అందులో 22 లక్షల మందికి మాత్రము వీరు రుణమాఫీ చేసి మిగతా 20 లక్షల మందికి అదే పెండింగ్ పెట్టడం జరిగింది. మనం గతంలో చెప్పుకున్నాం 22 లక్షల మందికి దాదాపు 18,000 కోట్ల రూపాయలు తను చేయడం జరిగింది అని చెప్పేసి. కానీ మిగతా 20 లక్షల మందికి 13,131 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నప్పటికీ 3 విడతలు జరిగినప్పటికీ కూడా మనకి ఇప్పటివరకు కాలేదు. అదేవిధంగా మనము ఫస్ట్ వీళ్ళు ఎస్టిమేషన్లో 40,000 కోట్లు సరిపోతుంది మన రుణమాఫీకి అని చెప్పేసి ఫస్ట్ చెప్పడం, తర్వాత దాన్ని బ్యాంకర్లు 31,000 కోట్లకు మాత్రమే పర్మిట్ చేశారని చెప్పేసి మళ్ళీ ఇంకొక మాట మార్చడం, తర్వాత తీసుకున్నట్లయితే బడ్జెట్ తీసుకున్నట్లయితే 26,000 కోట్లు మాత్రం పెట్టడం, అంటే 40, 31, 26 కోట్లు, తర్వాత వచ్చేసి 18 కోట్లు శాంక్షన్ చేయడం, 18,000 కోట్లు, తర్వాత ఈరోజు వచ్చేసి నిన్న 2,000 కోట్లు. అంటే ఈ విధంగా ఎక్కడ కూడా చెప్పే మాటలకు కానీ చేసేటువంటి దానికి కానీ పొంతన లేకుండా అవకాశం వస్తే ఏదైనా సరే దాన్ని మాట మార్చడంలో దిట్ట ఎవరంటే మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. రైతులకు ఆ రోజు గతంలో చెప్పినట్లు మేము రైతు రాజ్యం ఏర్పరుస్తాము, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చేవారు, 10,000 రూపాయలు మాత్రమే రైతు బీమా ఇచ్చేవాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే కేసీఆర్ గారు చేసిన దానికంటే నేను మించి చేస్తా, అంతకు మించి అంటే నిజంగా ఎంత మించుతాడో అనుకున్నారు, కానీ అందరినీ ముంచుతాడో అని చెప్పేసి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు దాంట్లో భాగమే ఈరోజు ఆత్మహత్యలు కానీ ఇలాంటి పరిపాలన మేము ఏనాడు చూడలేదా? గతంలో సమైక్య పాలనలో నీ పాలన కంటే సమైక్య పాలనే మంచిగుండే కదా, తెలంగాణ తెచ్చిన తర్వాత ఈరోజు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇంత పరిస్థితి లేదు, మాకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంది. రైతు ఒకప్పుడు చెప్పుకునేడానికి కొంత భూమి అని ఉండేది, ఆ భూమి కూడా ఉన్నటువంటి చెడ్డి కూడా గుంజుకునే బాపతి కాంగ్రెస్ పార్టీ పాలన తయారైంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ రోజు మేము చీకటి రాజ్యం అనుకున్నాము, కానీ ఈరోజు మీరు వెలుగులు నింపుతారేమో మా జీవితాలలో అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి గారు మీరు చేసేటువంటిది చీకటి రాజ్యంగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు రైతులు, నిరుద్యోగులు, గురుకుల పాఠశాలలు, విద్యార్థులు కానీ, వికలాంగులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, ప్రతి ఒక్క సామాజిక వర్గము, ప్రతి వర్గము, సబ్బన్న వర్గాలు ఈరోజు ఇబ్బంది పడుతున్నాయంటే కాంగ్రెస్ పాలనలో. గతంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మహారాష్ట్ర ఎలక్షన్లలో లీడర్లు పోతే నమ్మలేదు, కానీ ఇదే తెలంగాణ ప్రజలు మీరు నమ్మొద్దు అని చెప్పి ప్రజలు చెప్పినటువంటి విన్నపాలు అక్కడ రైతులు అబ్జర్వ్ చేసారు కనుకనే ఆ రోజు రైతుల యొక్క సమస్యలు వీళ్ళు విని మాకు ఈ పరిస్థితి రావద్దు, దుస్థితి రావద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కారకులయ్యారు. ఈరోజు తెలంగాణ ప్రజలు అనుభవించినటువంటి అనుభవం మాకు రావద్దు అని చెప్పేసి వాళ్ళు నిజంగా కూడా మేల్కొని చేయడం వల్లనే ఈరోజు అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ కొడంగల్కి వచ్చేసి కర్ణాటక ప్రజలు వస్తే మన ప్రజలు వినలేదు కనుక మనం ఈ ఇబ్బంది పడుతున్నాము అని స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. రైట్, ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. రైతు భరోసా గైడ్ లైన్స్ మన అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఆ గైడ్ లైన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? చాలా మందికి అయితే దాంట్లో కొర్రీలు పెట్టే అవకాశం ఉందన్న చర్చ చాలా విస్తృతంగా, చాలా బలంగా జరుగుతుంది. రైతుల్లో ఒక ఆందోళన కూడా కనిపిస్తుంది. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే రైతు భరోసా పైన అనేక గందరగోళం ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. మనం చూస్తున్నాం ఉద్యోగులకు, ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా బంద్ చేసే విధంగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రైట్, నరసింహారెడ్డి గారు, రైతు భరోసా మీద రకరకాల
అభిప్రాయాలు, రకరకాల ప్రకటనలు. మొన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక ప్రకటన చేశారు, రైతు బంధు కంటే బోనసే బాగుందనేది. సో ఇట్లా రైతు బంధు మీద లేదా రైతు భరోసా మీద రకరకాల అనుమానాలు ప్రజల నుంచి ఎట్లా వ్యక్తమవుతున్నాయి? అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినా, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది కూడా ఎంత యూజ్లెస్ విషయం అంటే, ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు 2023 ఆగస్టులోనంట రైతులకు 70 లక్షల మంది రైతులు, దాదాపు 68.69 లక్షల మందికి కేసీఆర్ రైతు బంధు ఎగ్గొట్టిండంట. ఎగ్గొడితే ఈయన వచ్చిన తర్వాత 7,200 కోట్లు నేను వేసిన అంటాడు. అందుకే నేనన్నా ఈయనను ఏమనాలన్నా కూడా ఇక పెద్ద సైకో లాంటి పదం ఏదన్నా తెలుగులో నేను పోయి విశ్లేషించి రేపు వచ్చినప్పుడు నెక్స్ట్ మండే చెప్తా కంపల్సరీ మీకు వీక్షకులు కూడా. 7,000 కోట్లు 7,200 6,000 కోట్లు ఖాతాలు ఉంటే మీరు పోయి కదా ఎలక్షన్ కమిషన్ లెటర్ చాపింది రేవంత్ రెడ్డి. ఇంత పచ్చబద్దాలు ఎట్లా ఆడబుద్ధి అవుతుంది ముఖ్యమంత్రిగా ఉండి? నీకు బాగా కొట్టే పత్రికలు కూడా నీకు సుర్కలు పెడుతుంటే సిగ్గు లేకుంటుంటే ఎట్లా? నువ్వు లేచినా బాగా లేచిండు, కూర్చున్నా బాగా కూర్చున్నా అట్లా డబ్బా కొట్టే పత్రికలు కూడా అయ్యా మేల్కోరని ఆయన వ్యతిరేకత వస్తుందని చెప్తుంటే కూడా నీకు సిగ్గు లేదా? ఇంకా అదే మాటలు మాట్లాడుతుండే. కేసీఆర్ రైతు బంధు కొట్టిండా? ఏం మాట్లాడేది? మీరు కదా ఎలక్షన్ కమిషన్ పోయి ఆపింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత రైతులది వ్యతిరేకత వస్తుందని చెప్పి కదా నువ్వు రిలీజ్ చేసింది. పాత పద్ధతులున్న 5,000 చొప్పున ఇస్తేగా 7,600 కోట్లు రిలీజ్ చేసింది నువ్వు. నవంబర్లో వచ్చి ఎన్నికలు వచ్చినాయి కదా నువ్వు చేసింది. అది ఆ మాట చేసింది డిసెంబర్ల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని. ఏంటండి రైతు బంధు గురించి అసలు ఒక్కసారి మనం వెనకపోతే రాజేష్ గారు ఆలోచన చేస్తే, రైతులు వ్యవసాయం సంక్షోభంలో ఉంది. తెలంగాణలో 70 లక్షల మంది రైతులు చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటుండ్రు. అందులో ముఖ్యమైనది పెట్టుబడి సహాయం. అదునొచ్చినప్పుడు రైతులు ఎరువులు కొనడానికి కానీ మిగతా వాటికి కానీ ట్రాక్టర్లకు కానీ వేరే వ్యాపారుల దగ్గర పోయి హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చుకుంటున్నారు. ఇది బాగా దెబ్బతీస్తుంది రైతుల యొక్క ఆదాయాన్ని అని చెప్పి కేసీఆర్ గారు 2018లో ఈ పథకాన్ని ప్రారంభించి, ప్రపంచంలో ఎక్కడ లేదు పెట్టుబడి సహాయము డైరెక్ట్గా డబ్బులు రైతుల ఖాతాలోకి పోవటం, ఎరువులు ఇవ్వటం కాదు, క్రిమిసంహారక మందులు ఇవ్వటం కాదు, డైరెక్ట్ డబ్బులే రైతు ఖాతాలో పోతే వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతులు దాన్ని ఉపయోగించుకుంటారని 73,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కరోనా టైం వచ్చినా ఏది వచ్చినా వేసినారు. నువ్వు అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? రైతు భరోసా అని ఒక స్కీమ్ పెట్టిరు, మంచిది. రైతులకు సహాయం చేస్తామంటే అన్నాడు బీఆర్ఎస్. దీంట్లో రాజకీయం మేము చేయదలుచుకోలేదు. రైతులకు ఎవ్వరు 10 పైసలు ఇచ్చినా మేము హర్షించే వ్యక్తులమే. కేసీఆర్ గారు మాకు నేర్పిన సంస్కారం అది. దీంట్లో రాజకీయాలు లేవు. ఇప్పుడు రాజకీయ విమర్శ కూడా చేయట్లేదు నేను. మీరు 15,000 ఇస్తానని చెప్పినావు ఎకరానికి, అంటే 7,500 ప్రతి కారుకు ఇవ్వాలి నువ్వు. నెక్స్ట్ కౌలు రైతులకు కూడా ఇస్తాం. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకోవట్లేదని వాళ్ళకు కూడా 15,000 ఇస్తానన్నావు. వీళ్ళకే కాదు, వ్యవసాయ కూలీలు, భూమి లేని వ్యవసాయ కూలీలు కూడా 12,000 ఇస్తానన్నావు. ఈ 3 హామీలతోని రైతాంగం నీ మీద ఆశపడి నీకు ఓట్లు వేసినారు. నువ్వు అధికారంలోకి వచ్చేసి అధికారంలో రాగానే రైతులకైతే నువ్వు మేలు చేయాలి కదా. నేను రైతు బిడ్డను, నేను కొడంగల్ బిడ్డను అని చెప్పుకుని నువ్వు ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు రైతు భరోసా నువ్వు వేయట్లేవు. ఏంటి కారణం? సంవత్సరం పాటు నువ్వు ఇంతవరకు ఇప్పుడు ఈ వానకాలం వేయలే కదండి. 24,000 కోట్లు ఎగ్గొట్టినాను రైతులకు. ఎగ్గొట్టి 18,000 కోట్లు రైతు రుణమాఫీ చేసినాను డైలాగులు కొడుతున్నాను. 24,000 కోట్లు అయితే ఆయన ఇప్పుడు 2 కార్లకు వేస్తే దరిదాపు 12,000 కోట్లు, 24,000 కోట్లు అవుతుంది. మొత్తం ఎగ్గొట్టేసినవి ఇంతవరకు వెళ్ళి. విధి విధానం ఏంటి? ఇంతకు విధి విధానాలు ఏంటి? ఒక కమిటీ వేస్తేవి, సబ్ కమిటీ. ఆ కమిటీ నివేదిక రాలేదు. మంత్రులంతది జిల్లాలలో ఇంతకుముందు చెప్పినట్టు మీటింగులు పెడుతుంది. మీకు ఏం కావాలి ఇప్పుడు? ఇంతకు డబ్బులు లేవు అంటావు. ఏమన్నా అంటే డబ్బులు లేవు, అప్పుల పాలు చేసింది కేసీఆర్. 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 4,20,000 కోట్లు అసలు అప్పు అని చెప్పేసినాము. అది అప్పు కాదు, పెట్టుబడి. అది అప్పు కాదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు తెలవకుండా నీ ఎకనామిక్స్ వాళ్ళని అడుగు. అది పెట్టుబడి మాత్రమే. భావితరాలకు కేసీఆర్ పెట్టిన పెట్టుబడి 4,20,000. దానికి ఆస్తులు ఎన్ని క్రియేట్ చేసినామో ఆల్రెడీ అసెంబ్లీలో నీ మొక్క మీద కొట్టినాడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పినారు. రెండోది ఇది అయిపోయింది. ఇప్పుడు డబ్బులు లేవంట. మూసికి మాత్రం 1,50,000 కోట్లు. మాకు మాత్రం రెడీగా ఉంది. మూసి అడ్డం వస్తున్నారు అని తొక్కుకుంటూ పోతా అంటే ఎవరిని తొక్కుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రైతులను తొక్కుంటూ పోదామని నీ ఆలోచన. ఎవరిని తొక్కదలుచుకున్నాను? కాబట్టి వెంటనే రైతులను మోసం చేసినావు. ఇప్పటికైనా ఈ మీన వేషాలన్నీ బంద్ చేసి ఇమ్మీడియట్గా అర్జెంటుగా వాళ్ళకు రైతుల ఖాతాలను వేసేయి. 10 ఎకరాలకు వేస్తావా, 20 ఎకరాలకు వేస్తావా, నువ్వు ఏ చేయదలుచుకుంటే అదేసే. రైతు బంధు వేసేయి. ఏమి చేత కాకపోతే, నీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ నిర్ణయం కాకపోతే, ప్రమాణాలు నిర్ణయం కాకపోతే పాత పద్ధతులు వేసేయి. పాత పద్ధతులు ఏంటి? అది వేసినా ఒకసారి అట్లే వేసేయండి ఫస్ట్. అయితే రైతులు ఏం కోరుకుంటున్నారు అంటే వారు చెప్పినట్టుగా
నిజంగా గైడ్ లైన్స్ అవన్నీ ఇంకా పాత confusing గా పద్ధతులు ఉంటాయి. వేయండి. పాత పద్ధతిలో కొనసాగించవచ్చు, అదొకటి. తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొడితే మేము వచ్చి రైతు బంధు ఇచ్చామనేది, ఈ మాట కూడా జనం ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది ఒకటి. తర్వాత కరోనా కాలంలో కూడా రైతు బంధు ఆగకుండా అప్పుడు ఎట్లా పడ్డ విషయాన్ని రైతులు ఎట్లా గుర్తు చేసుకుంటారు. అండ్ రుణమాఫీ విషయంలో ఇన్ని మీనమేషాలు, ఇంత డక్కా మొక్కిలు తిన్న తర్వాత రుణమాఫీ అయిపోయిందని చెప్పిన తర్వాత ఇక రైతు భరోసాకి ఎన్ని కొర్రీలు పెడతారో, రైతు భరోసా ఎన్ని రకాల ఇబ్బందులు పడితే కానీ రైతు భరోసా రాదేమో అనేటువంటి ఆందోళన ప్రజల్లో ఎట్లా కనపడుతుంది రైతుల్లో? ఇప్పుడు రైతుల్లో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏ విధంగా మీరు అన్నట్టు కరోనా కాలంలో కూడా, అంత కరువు కాలంలో కూడా ప్రభుత్వము ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని ఒక ఆలోచన విధానంతో ఎప్పటికప్పుడు టైం ప్రకారం వేసుకుంటూ పోవడం వల్లనే అక్కడ ప్రభుత్వానికి మంచి పేరు రావడము. తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చి లేదు మేము 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి నమ్మబలకడం వలన కొంతవరకు రైతులు నిజంగా కూడా చేస్తారేమో ఒక ఆలోచనతో వారికి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టడం జరిగింది. కానీ మేనిఫెస్టోలో పెట్టినట్టు మీరు తీసుకున్న సందర్భంలో కనీసం 15,000 దేవుడెరువు కానీ పాత పద్ధతిలో వేసుకుంటూ పోయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళకు అందుతుండే మొత్తము. కానీ ఎక్కడ కూడా నమ్మించి గొంతు కోసినట్టు రైతులనే కాదు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు నిజంగా కూడా ఈరోజు మీరు నిన్న మాట్లాడిన మాటలను బట్టేసి రైతు రుణమాఫీ ఇంకా అయిపోయింది, ఇంకా రాదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 150,000 కోట్ల సుందరీకరణ కోసం అని చెప్పేసి పెడుతున్నారు, ఏదైతే పునర్జీవం అంటున్నారో. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి పరిపాలనలో ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కాకుండా ప్రజలకు వచ్చేటువంటి లబ్ధిలు కూడా పోవడం జరిగింది. కనీసం నిజంగా కూడా మీకు ఈరోజు మనం ఏదైతే స్క్రోలింగ్ పెడుతున్నామో, ఏదైతే మనం చెప్తున్నామో, నిజంగా కూడా మీరు ఒక స్టేజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు కాంగ్రెస్ పాలనలో ఆనందంగా ఉన్నారా, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్లో మీరు ఆనందంగా ఉన్నారా అంటే దాదాపు 90% ప్రజలు కూడా మేము కేసీఆర్ గారి పరిపాలనలోనే సుఖశాంతులతో ఉన్నాము, మాకు అన్నిటికీ అన్నీ అందినాయి అని చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు మనం మూసీలో ఉన్నటువంటి ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లను కూలగొట్టడం వలన ఇక్కడి వాళ్ళు అయ్యా మాకు ఇట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి చుట్టాలకు ఫోన్ చేస్తే మీకు మూసీ పరివాహక మీకు ఇండ్లు కూలగొట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడేమో, కానీ మా ఊర్లో ఉన్న 1-2 ఎకరాల భూమి కూడా గుంజుకొని మమ్మల్ని కూడా రోడ్డు మీదకి తీసుకొస్తుండు అంటే కష్ట సుఖాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదైతే మనం సోషల్ మీడియా తీసుకుంటున్నామో ఫోన్లు ఉండడం వలన ప్రతి ఒక్కరు మాకు ఈ ఇబ్బంది ఉందంటే నేను నీకు చెప్పుకుంటే నువ్వు నాకు చెప్పుకుంటున్నట్టే ఉంది. ఈరోజు మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి ఇలా మునిగినట్టు అయిపోయింది. ఎవరం కూడా ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిరసనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు కూడా ఆనందాలు లేకుండా కనీసం మాకు బతికితే చాలు, ఈ 5 ఏళ్ళు మేము ఏ విధంగా కాలం గడపాలి, సంవత్సరమే మాకు 5 ఏళ్ళ చుక్కలు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు చెప్పుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తెలంగాణ. రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు ఏమంటున్నారంటే బోనస్ వర్సెస్ రైతు భరోసా పోటీ పెడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పినారు, ఆయన దాచుకునే వ్యక్తి కాదు కాబట్టి బోనసు 22 క్వింటాలు వేసినా కానీ 500 వస్తుంది కాబట్టి 12 నుంచి 15,000 వస్తుంది. ఇది ఎకరానికి ఇస్తే 7,500 కదా ఇచ్చేది. కాబట్టి లెక్కేస్తే బోనస్ వైపు ఎక్కువ రైతు మొగ్గు చూపుతున్నా అన్నట్టుగా, అంటే మీరు రైతు భరోసా ఇవ్వట్లేదు అన్నట్టుగా ఆయన చెప్పిన డైరెక్ట్గానే చెప్పిండు ఆయన. ఇప్పుడు ఈ బోనస్ ఏంది, రైతు భరోసా ఏంది ఒక్కసారి వీక్షకులకు తెలియాలి. ఒక 2 నిమిషాలు టైం అయింది, చెప్పండి. నేను లెక్కలు చెప్పి ముగిస్తాను. అంటే బోనస్ ఇస్తే లాభమా, బోనస్ ఇవ్వగలుగుతారా ప్రభుత్వము, రైతు భరోసాకి ఎంత డబ్బులు అయితే బోనస్కి ఎంత డబ్బులు అయితే, ఈ రెండు ఒక్కసారి మనం ప్రజలకు చెప్పాలి. ఈ వానాకాలంలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం నిన్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్పిన లెక్క, ఈ వానాకాలం సేద్యమైన మొత్తం వరి 66,78,000 ఎకరాలు, 66,78,000 ఎకరాలు. దీంట్లో సన్నాలు సాగు చేసినాయి 61%, అంటే 40.5 లక్షల ఎకరాలు సన్నాలు సాగు చేసినారు. ఇన్ని లక్షల ఎకరాలు, 40 లక్షల ఎకరాలు. దాంట్లో విత్తనాల కోసం ఒక 4.5 లక్షలు ఎప్పుడైనా ఉంటాయి, కంపెనీలకు ఇచ్చాయి. 36 లక్షల ఎకరాలు సన్నాలు సేద్యం నికరంగా మిగిలింది. 22 క్వింటాలు వేసుకున్నా కానీ మీకు వచ్చేది 70 లక్షల టన్నులు నీకు మార్కెట్లోకి సన్నాలు రైతులు పండించి తెస్తారు. కొనుగోలు నువ్వు కొన్నా, మిల్లులు కొన్నా. 70 లక్షల ఎకరాలకు కనుక నువ్వు 500 చొప్పున బోనస్ ఇస్తే 70 లక్షల టన్నులు అంటే 7 కోట్ల క్వింటాళ్ళు. 7 కోట్ల క్వింటాలకు, ఒక్క క్వింటాలకు 500 నువ్వు చెప్పినట్టు సన్నాలకు ఈ రైతులకే ఇచ్చిన 35,000 కోట్ల రూపాయలు అవుతుంది. 7 కోట్ల 500, 7 కోట్ల నువ్వు సన్నా ధాన్యానికి ఇస్తే నువ్వు
క్వింటాల్కి 500 ఇస్తే 35,000 కోట్ల రూపాయలు అవుతుంది. అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి కంటే సోయి లేదు ఎట్లాగో, ఆయనకేం తెలియదు, ఆయన బుర్ర లేదు, మెదడు చిప్పు దొబ్బిందని కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు. 35,000 కోట్లు ఇవ్వగలుగుతారా మీ ప్రభుత్వం? 35,000 కోట్ల బోనస్ మీరు ఇవ్వగలుగుతారా? పోనీ ఇప్పటి వరకు ఒక 70% 60% ధాన్యం వచ్చిందని మీరే చెప్పిండ్రు కదా. ఈ 70 లక్షల టన్నులలో దరిదాపు సగం ధాన్యం వచ్చిందన్నారు. అంటే 35 లక్షల టన్నుల ధాన్యం ఆల్రెడీ వచ్చింది. అంటే 3.5 కోట్ల ధాన్యం క్వింటాల ధాన్యం వచ్చింది. దీనికి మీరు ఇప్పటికి ఇస్తే 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీరు సగం ఇంతవరకు ఎంత ఇచ్చారండి రైతుకు బోనస్? మీరు 21 కోట్లు ఇచ్చినారు. జస్ట్ 21 crores మీరు రిలీజ్ చేసినారు 15,000 కోట్లకి. మీరు 50% వచ్చింది ఆయనే చెప్తున్నాడు. అంటే 35 లక్షల టన్నులు వచ్చింది. అంటే 3.5 కోట్ల క్వింటాల ధాన్యం వచ్చింది. 3 కోట్ల క్వింటాల్ అయితే వచ్చింది. మరి 3 కోట్ల క్వింటాల్కి 500 చొప్పున ఇస్తే 15,000 కోట్లు ఇవ్వాలి. నువ్వు ఇచ్చిందంతా 21 కోట్లు ఇప్పటికి మీరు రిలీజ్ చేసింది సన్నాలకు. అంటే 35,000 కోట్లు ఇస్తానని నమ్మబలికి రైతులను ఆ భ్రమలలో పెట్టి సన్నాలేయండి మీరని చెప్పి వాళ్ళని చెప్పి 35,000 కోట్లు ఇస్తాం, ఇది బాగుందని ఒక సిద్ధాంతం తీసుకొచ్చి ఇవ్వవలసిన 15,000 కోట్లు 20,000 కోట్లు ఎగ్గొట్టడానికి ఈ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేస్తుంది. 35,000 కోట్లు ఎక్కువ, 20,000 కోట్లు ఎక్కువ అండి. అంటే 20,000 కోట్లు ఇవ్వలేని మాత్రం 35,000 కోట్లు ఇస్తా అంటే రైతులు నమ్మాలి. ఇప్పుడు లెక్క చూసుకోలేదేంది అంటే నేనేమంటే లెక్క చూసుకున్నారు రైతులు. ఇప్పుడు ఎట్లుంటారంటే రైతులు ఒక 4 పైసలు ఎక్కువ నేను ఆశపడతారు కదా. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇస్తాను, నేను 15 రూపాయలు ఇస్తాను అంటే నరసింహారెడ్డి గారు 15 రూపాయలు ఇస్తున్నారు అనుకుంటారు. వాళ్ళకి ఈ లెక్కలని తెలియదు కదా. ఇది ప్రభుత్వం ఇచ్చిన లెక్కే. ఇది నిరంజన్ రెడ్డి గారు సొంత లెక్క కాదు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి అన్ని తీసుకొని లెక్క చెప్పినాడు. అంటే ఈ రాష్ట్రంలో కనుక సన్నాలు 70 లక్షల టన్నులకు మీరు వానకాలం సీజన్కు అసలు ఇంకొక అన్యాయం దొడ్డోళ్ళకి ఇయ్యరా? అది లేదు అసలు. ఆ చర్చ వేరే పోయిందిగా. దాన్ని తీసుకొని సన్నాళ్ళకు చేసారు. 35,000 కోట్లు ఇస్తామని నమ్మబలికేది ఇది మోసం, పచ్చి మోసం రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా రైతులకు మీరు రైతు బంధు ఇమ్మీడియట్గా పాత పద్ధతులు ఇచ్చేయండి ఫస్ట్. జగన్ మొన్నటిదాకా రైతు భరోసా చర్చ వేరే ఉండే, బోనస్ చర్చ వేరే ఉండే. కానీ వాళ్ళు రైతు బంధుకి, రైతు భరోసాకి లేదంటే బోనస్కి పోటీ పెట్టారు. ఒక చర్చ, కమాండ్ చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం. అది 2 ఇవ్వాలి వాళ్ళు. ఈ గమ్మత ఏంటంటే రాజేష్ గారు, 2 ఇవ్వాలి. బోనస్ ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి. ఒకటి ఇస్తే ఇంకోటి ఏమనేది ఏంది? ఇదేంది అసలు? ఈ పోటీ ఎందుకు? మేనిఫెస్టోలో క్లియర్గా వాళ్ళు చెప్పారు, రైతు బంధు ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము, రైతు బోనస్ కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం వల్ల ప్రజలు నమ్మి ఆ రోజు ప్రభుత్వానికి అప్పయ్యారు. కానీ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఎగ్గొట్టాలి అంటే ప్రజలని కన్ఫ్యూజ్ చేసేసి ప్రజల్ని అగమ్య గోచరంగా ఎవరికి ఏది అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళని ఏదో ఒకటి వచ్చిన చాలు నాయన. అంటే ఏదో మనకు ఊర్లలో ఒక సామెత ఉంటుంది, సరే ఆలు లేదు సుల్లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు ఈయన ఏది ఇచ్చే పరిస్థితులు లేదు, ఈయన మాటలు ఏది నమ్మేటట్లేదు. కనీసం వచ్చిందే చాలు, ఆ సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు. కనీసం ప్రభుత్వం నుంచి కనీసం ఈ బోనస్ అన్న వస్తుందా, లేకపోతే కనీసం రైతు బంధు అన్న వస్తుందా, రైతు బీమా ఏదో ఒకటి వస్తుందేమో అని ఆశలో పెట్టడానికి మాత్రమే మా మంత్రులు ఒక రకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఇంకొక రకంగా. అంటే ఎవరు కూడా ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేకుండా నీకు వచ్చింది నువ్వు చెప్పు, నాకు వచ్చింది నేను చెప్తా, కానీ ప్రజలకు మాత్రం ఏది కూడా అందొద్దు అనే ఆలోచన విధానం కనపడుతుంది. మమ్మల్ని చంపినా సరే మేము సూదిమనంత భూమి వదులుకోము, భూమి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము, అది ఫార్మా కంపెనీకైనా ఇవ్వము, ఇండస్ట్రియల్ క్యాడర్కైనా ఇవ్వమనేది లగచర్ల రైతులు చెబుతున్నటువంటి మాట. అయితే 20 లక్షల ఎకరానికి ఇస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు సభలో. సో 20 లక్షలు ఎవరికి కావాలి? మా భూమి మాకే కావాలి, మా భూమి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వమనేది రైతులు చెబుతున్నటువంటి మాట. రైట్, నరసింహారెడ్డి గారు, రైతుల్లో ఇంత స్ట్రాంగ్గా తమ భూమి కోసం ఎందుకు ఇంత ఇవ్వడానికి సిద్ధపడకుండా ఉండడానికి కారణం వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ దాని ఏమంటారు, ఒక భావోద్వేగం. భూమికి ఉన్న అనుబంధాన్ని రైతులు తెలియజేస్తున్నారు. దాంట్లో వాళ్ళను ఇది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ లగచర్ల ఇష్యూ మీరు తీసుకుంటే ప్రేక్షకులు కూడా గమనించాలి. ఈ లగచర్ల 1350 ఎకరాలు ఫార్మా దానికోసం భూమి సేకరణ చేస్తున్నామని మీరు ప్రకటన ఇచ్చినారు. పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసినారు. అందరిని తీసుకుపోయి జైలు వేసినాం, మగవాళ్ళందరూ రైతులు. ఇప్పటికి కూడా సంగారెడ్డి జైల్లో వాళ్ళు మగ్గుతున్నారు. మొన్న ఏం చేసిండు, ఒక డ్రామా మొదలుపెట్టి ఫార్మాసిటీకి సేకరించడం లేదు, ఈ నోటిఫికేషన్ వెనకకు తీసుకుంటున్నాం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అందరూ ఏమనుకున్నారు, ఇక భూసేకరణ ఆగిపోయింది అనుకున్నారు. ఇది వెనకకు తీసుకున్న 48 గంటల్లోనే మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం మళ్ళీ 1300 ఎకరాలు మేము మళ్ళీ ఎక్వైరీ చేస్తాం, మళ్ళీ భూమి సేకరణ చేస్తాం, మీ దగ్గర గుంజుకుంటాము అని చెప్తూ ఎంత అహంకారం అంటే 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తా. ఎవడైనా 20 లక్షలు వేయడానికి? అంటే ప్రభుత్వం కాదా ఇచ్చేది? 2013 భూసేకరణ చట్టం లేదా? మీ సోనియా గాంధీ తెచ్చిన చట్టమే అది, ఎవరి వాళ్ళు తెచ్చింది కాదు, మీ యూపీఏ గవర్నమెంట్ తెచ్చిన చట్టం. 20 లక్షలు నువ్వు ఇచ్చేయండి, ఏమన్నా దానం ఇస్తున్నావా? ఏంటి వైఖరి ఏంది? ఈ అహంకారం దేనికి? ఇంకొకటి,
రైతులకు సంబంధించి వాళ్ళు ఇవ్వము మాకు వద్దు మొర్రు అంటుంటే ప్రభుత్వ భూములనే పెట్టుకో ఇండస్ట్రియల్ కారిడార్ నిరంజన్ రెడ్డి గారు నేను చాలా స్పష్టంగా చెప్పినారు. కేసీఆర్ గారి పరిపాలనలో ఇండస్ట్రియల్ కారిడార్ల కోసము ఇండస్ట్రీస్ పెట్టడం కోసము ప్రతి జిల్లాలో 500 నుంచి 1000 ఎకరాలు సేకరించి ఉన్నాయి. నువ్వు మహబూబ్ నగర్లో కానీ మిగతా దగ్గర కానీ ఇండస్ట్రీస్ పెట్టదలుచుకుంటే కారిడార్ పెట్టదలుచుకుంటే ఆటల్లో ఆల్రెడీ భూములు ఉన్నాయి నాయన పోయి చూసుకో ఏడున్నాయి పెట్టు. కానీ ఇప్పుడు ఈయన పంతమేంది కొండారెడ్డి మా ఏది కొడంగల్కి సంబంధించిన నియోజకవర్గంలో నేను భూమి సేకరిస్తా అంటే వీళ్ళు వద్దంటారా? వీళ్ళు అంబడోళ్ళేంది వీళ్ళ బిచాజంత అని ఆ తిరుపతి రెడ్డి గారు మాట్లాడినట్టు ఈయనకు అహంకారం తలకెక్కి ఎట్టి పరిస్థితుల్లో గుంజుకోవాల్సిందే వీళ్ళ దగ్గర భూములు. నీ దేవిబాయి మాటలు వినాలి. రేవంత్ రెడ్డి నువ్వు మనిషివైతే ఈమె మాటలు విను. ఏమంటుందా? మాతానే భూములు ఉన్నాయా? నీ కొండారెడ్డిపల్లి లేవా? కోసిగిలు లేవా? అక్కడ తీసుకో అంటుంది. పెట్టు నీ సొంత ఊర్లో పెట్టు. నీకు భూమి ఉంది అంటున్నాగా 1000 ఎకరాలు 100 ఎకరాలు సంపాదించిన మేము భూస్వాములు మా అయ్య భూస్వామి మా తాత భూస్వామి అన్నావు కదా అక్కడ పెట్టుకోమంటుంది దేవిబాయి. పచ్చని పొలాలు 2 పంటలు పండుతున్న పొలాలు తీసుకొచ్చి నువ్వు పొలాలలో నువ్వు ఎందుకు ఏ ఇండస్ట్రీ ఎందుకు పెట్టాలండి? అంటే అభివృద్ధి కాదంటారా మీరు? అభివృద్ధి అన్నాడు. అరే పిచ్చోడు అభివృద్ధి ఎవడు కాదంటలే. పొలాలలో భూములు ఇవ్వమంటున్నాం. ప్రభుత్వ భూములు ఉంటే పెట్టు, పండని భూములు ఉంటే పెట్టు. ప్రభుత్వ భూములలో ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వ భూములు లేవా అక్కడ? ఇండస్ట్రియల్ కారిడార్ లేదా అక్కడ? అంటే ఈ అహంకారపూరితమైన మాటలు. కాబట్టి మీరు గుంజుకోవాలి. అంటే భూమి బేరం బహిరంగ సభ మీదనే పెడుతున్నారు. ఒక పాయింట్ నేను చెప్పినాను. బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు వెనకకు తీసుకుంటాం విన్నావు కదా. మరి ఆ ఏదైతే నోటిఫికేషన్ తోని నువ్వు ముందుకొచ్చి రైతులను అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో పెట్టింది గిరిజన రైతులను. బీఆర్ఎస్ పార్టీ మానవ హక్కుల వేదిక ఢిల్లీ పోయింది, మిగతా అన్నిటి పోయినాం, ఎస్సీ ఎస్టీ పోయినాం. ఇప్పుడు నోటిఫికేషన్ వెనక తీసుకున్నందుకు వాళ్ళ మీద కేసులు వెనక తీసుకోవాలిగా. మరి ఇది ఎక్కడ న్యాయమండి? నువ్వు భూమి ఏమో సేకరణ వెనక తీసుకున్నా అంటావు, మరి కేసులు ఎటు పోవాలి? దానికి ఒక దొంగ లెక్క చెప్పామంటే నా మీద 182 కేసులు ఉన్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి నీ మీద ఉన్న కేసులని దొంగ కేసులు రా నాయన. నువ్వు 50 లక్షలు పోయి ఒక ఎమ్మెల్యేని కొనటానికి పోయి కెమెరాల ముందు పట్టపగలు పట్టుబడ్డ దొంగవు నువ్వు. ఆ కేసు ఇది ఆ కేసు కాదు. గిరిజనుల మీద పెట్టింది దొంగ కేసులు. మా భూమి గుంజుకుంటావంటే వచ్చి ఎదిరించినందుకు కేసులు పెట్టినావు నువ్వు. అక్రమ కేసులు ఇవి. నీ మీద పెట్టింది అక్రమ కేసులు కాదు, నీ దొంగ కేసులు. ఇది నిజమైన కేసులే. నోటిఫికేషన్ ఏమి వెనకకు తీసుకుంటావు కానీ కేసులు మాత్రం వెనకకు తీసుకొని ఉంటావు. ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు. రైతులను కన్వీన్ చేసి భూములు తీసుకోవాల్సిందే, వాళ్ళకు పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాల్సిందే. నీ దయా దాక్షిణ్యాల మీద 10 కాదు 20 ఇస్తా నీ తొక్కుకుంటూ పోతాడు. ఎవరిని తొక్కుకుంటూ పోతామండి? ఏంది భాష? రైట్ జగదేవ్ గారు. సో ప్రభుత్వం రేవంత్ జాగీరాడు నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకంటే బహిరంగ సభ వేదికగా 20 లక్షలు ఇస్తా అని అక్కడనే బేరం పెట్టడం ఏంటి? అది ప్రభుత్వం తరఫున చెప్పాలి. వాళ్ళంటగా రైతుల్ని ఒప్పించి మెప్పించి తీసుకోవాలి. అప్పుడు నిజంగా పొలాల భూములు తీసుకున్నా పర్వాలేదు, రైతుల అంగీకారం ఉంటే. రైతుల అంగీకారం లేకపోతే అంత బలవంతంగా గుంజుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరు అడిగినటువంటి ఆ ప్రశ్న. సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము సోది మనంత భూమి కూడా మేము కోల్పోం, కావాలంటే మీ ఊర్లో మీ భూములలో పెట్టుకోండి అనేది రైతులు చెప్తున్నటువంటి మాట. రైతులు ఇప్పటిక పెద్దలు చెప్పినట్లు ఎక్కడ కూడా లగచర్ల అంటున్నారు. లగచర్ల ఒక చిన్న గ్రామం అయినప్పటికీ ఇది యాక్చువల్లీ కొడంగల్ నియోజకవర్గంగా మనం భావించాలి. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు వారికి మీరు మీ ఊరు ఇడిచిపెట్టి పక్క ఊరిలో చెప్పేసి మీ పెత్తనం చేయాలని చెప్పేసి ఒక మీ అహంకార ధోరణి ఎక్కడ కూడా. గతంలో తను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మా ఇంటి ముందర ఉన్నటువంటి మా నాన్నగారు కానీ మేము ఉన్నప్పుడు మా ఇంటి ముందరికి వెళ్ళి జనాలు పోవాలనుకుంటే చెప్పులు ఇడిచి పట్టుకొని పోయేవాళ్ళు. అంటే అక్కడ మీ దొరతనం చూపించారు. కానీ మీ అంటే పెద్దలు పోయినప్పటికీ కూడా మీరున్నా కానీ మీరు కూడా అదే అహంకార ధోరణితోని ఇంకా అదే విధంగా అదే సమాజంలో నువ్వు ఉండాలి అని చెప్పేసి మీరు పాలిస్తున్నట్టు ఇక్కడ కనపడుతుంది. ఉన్నటువంటి 1-2 ఎకరాల భూములు మీరు గుంజుకునే బదులు అక్కడే గురునాథ్ రెడ్డి గారికి దాదాపు 1000 ఎకరాల భూమి ఉన్నది. మరి అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి భూమిలో మీరు ఎందుకు తీసుకోవట్లేదు, దాన్ని ఎందుకు చేయట్లేదు? అంటే రైతులు లంబాడి వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ భూములే మీకు అవసరమా? నిజంగా కూడా మీ పెద్దల భూములు అవసరం లేవా? కానీ 1000 ఎకరాలు ఉన్నటువంటి ఎంతోమంది అక్కడ ఉన్నారు కదా, మరి వాళ్ళ భూములు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే మీరు అడిగేవాడు ప్రశ్నించేవాడు ఎవడైతే ఉంటాడో వాని గొంతు నొక్కాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, బనాయించాలి. వాళ్ళని కేసులు పెట్టినట్లయితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రారు. అంటే ఇక్కడ కూడా భయపెట్టి ఏదో సాధించాలని చెప్పి చేస్తున్నారు. దాంట్లో భాగమే మన మీ ఈ ఊరు గ్రామ సర్పంచ్ కూడా చనిపోవడము.
అంటే ఎక్కడ కూడా వారికి ఎవరైతే ఈ ప్రశ్నిస్తున్నారో ఎవరైతే అడుగుతున్నారో వారిని నిర్బంధించేసి వారిని ఏదో న్యాయం చేస్తున్నాము చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ కొడంగల్ నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే మీరు మీ యొక్క నియోజకవర్గం ప్రజలే మీ మీద తిరగబడుతున్నారు. అంటే రాష్ట్రం కూడా మీ మీద ఎంత కోపంగా ఉంది, ఎంత వ్యతిరేకంగా వీస్తుంది అని చెప్పేసి ఇదే మీకు అనుకూలమైనటువంటి పత్రికలు కూడా తిరిగి మళ్ళీ చూసుకో అని చెప్పేసి చెప్పడం. అయినప్పటికీ కూడా మీరు ఎక్కడ కూడా దాన్ని ఆలోచించకుండా ఒకే ముక్కుసూటిగా పోతున్నా నేను చెప్పిందే వేదము 10 లక్షలు కాకపోతే 20 లక్షలు ఇస్తా అని చెప్పేసి అనౌన్స్ చేయడం స్టేజ్ మీద. అంటే వ్యక్తిగతంగా మరి మీ ఆస్తులు 20 లక్షల రూపాయలు మీరు ఎకరా భూమికి సేకరించి తీసుకోవాలనుకుంటా అంటే మీరు ఎన్ని కోట్లు ఉన్నాయి? మీరు ఇచ్చినటువంటిది ఏదైతే మీరు 20 లక్షల రూపాయలు మేము ఎకరాకి ఇస్తా అని చెప్పేసి స్వతహాగా సభా వేదిక మీద చెప్తున్నారు. కానీ మరి మీరు మొన్న ఎలక్షన్లలో ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మీ యొక్క అఫిడవిట్లో ఎన్ని కోట్లు చూపించారు? మీరు అదెందుకు ఆలోచించట్లేదు? అంటే అఫిడవిట్లో మీరు 20 లక్షల రూపాయలు మీరు ఎకరాకి ఇస్తా అంటున్నారు కదా, మీరు వ్యక్తిగతంగా మరి మీ అఫిడవిట్లో 20 లక్షల కోట్లు అంటే ఎంత చూపించారు? మరి అది కూడా చూసుకోవాలి కదా. అంటే మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, మీరు వ్యక్తిగతంగా రాజ్యం నడుపుతున్నారా? ఇక్కడ జనాల యొక్క ఆలోచన విధానం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు మనం. గురుకులాల బాట పట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కేసు నమోదైంది. ఫైనల్ కంక్లూడింగ్ చెప్పండి. కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గురుకుల బాటలో ప్రవీణ్ కుమార్ గారు నిజాయితీ గల ఆఫీసరు వారు నిన్న వారి ఆధ్వర్యంలో వేసి షేర్గూడ దానికి పోయి అక్కడ పోయి హాస్టల్ ఎట్లుంది ఏంది, నువ్వు మంచిగా భోజనం పెడితే ఎందుకు నీకు భయం ఏంది దేనికి? వారి మీద కేసు ఎందుకు పెడతావు? ప్రవీణ్ కుమార్ గారి మీద మీ మంత్రి కొండా సురేఖ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కేసులు ఉండవు ఏంటంటే దాని అర్థమైంది. ఇంతకు ఒక మంచి కార్యక్రమం చేసి అబ్జర్వ్ చేసి దానికి పోయి అధ్యయనం చేసి గవర్నమెంట్కు నివేదిక చేయడానికి కోసమే ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో పెట్టినది. దాన్ని కూడా భరించలేని స్థితిలో ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన మీద ఎందుకు కేసు పెడతావు? ఆయన ఏమన్నాడు? గురుకులాలు నడిపించి మా అద్భుతమైన వాళ్ళని విద్యార్థులను తయారు చేసిన వ్యక్తి ఆయన మీద కేసులు పెడతావు. మీ మంత్రి అడ్డుగోలే మాట్లాడతారు. కాబట్టి ఇప్పటికి కూడా ఈ కేసులు ఇమ్మటే విత్డ్రా చేసుకోవాలి. ఈ నిర్బంధ కాండ మంచిది కాదు, రేవంత్ రెడ్డి బంద్ చేసుకోవాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.